జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే అండి. ఈ వారంలో కామాక్షి దీపాన్ని నేను ఏర్పాటు చేసుకునేటప్పుడు ఒక వీడియో షూట్ చేసి పెట్టాను కదా. అందులో కామాక్షి దీపానికి సంబంధించిన అనుమానాలు కొంతమంది అడిగిన వాటిని నేను అడ్రస్ చేయడం జరిగింది. ఆ వీడియోలో నేను చెప్పాను కదా, విక్ హోల్డరు ఇది సిల్వర్ కామాక్షి దీపంలో నాకు బ్రాస్ది పెడితే చూడ్డానికి అంత బాగా అనిపించలేదు, కలర్ కాంబినేషన్ లాగా అనిపించలేదు. అందుకని ఇంక ఎప్పుడైనా గోల్డ్ షాప్కి వెళ్తే సిల్వర్ తీసుకుంటాను అన్నాను కదా. అన్న తర్వాత రోజే నేను గోల్డ్ షాప్కి వెళ్ళాల్సి వచ్చింది. ఒక పాపకి గిఫ్ట్ తీసుకోవడం కోసం వెళ్ళాల్సి వచ్చింది. అయితే నాకు సడన్గా అక్కడికి వెళ్ళే గుర్తొచ్చింది, నాకు కూడా పని ఉంది కదా, ఇది తీసుకోవాలనుకున్నాను అని చెప్పేసి సిల్వర్ సెక్షన్లో చెక్ చేశాను. అయితే మనవి బ్రాస్ ఉన్నాయి కదా, 3 పాదాలు వచ్చినట్టుగా ఉండలేదు. అవి అయితే చాలా కంఫర్ట్గా ఉంటాయి. అలాంటివి లేవంట. నేను విక్ హోల్డర్స్ అని అడిగితే వాళ్ళకి అక్కడ అర్థం కావట్లేదు. వాళ్ళంట నాలికలు అంటారంటండి గోల్డ్ షాప్ వాళ్ళు. అంటే జిఆర్టీ వాళ్ళంటే వీళ్ళు మనకి తమిళ్ మాటలు కలుస్తాయి కదా ఎక్కువగా, మేబీ అక్కడ అలా అంటారేమో. అయితే వాళ్ళకి అసలు నాకు కావాల్సింది ఏంటో అనేది కన్వే చేయడానికే చాలా టైం పట్టింది. నేను ఫోటో చూపించి మరీ చెప్తే అప్పుడు 2 మోడల్స్ తీశారు. అందులో ఒక మోడల్ అయితే నాకు అసలు సూట్ అవ్వదు అని అనిపించింది. ఇది కూడా అంత కంఫర్ట్ కాదు, కానీ ఇంక అక్కడ ఛాన్స్ లేదు. ఈ 2 మోడల్సే ఉన్నాయన్నారు. ఉన్న రెండిట్లో ఇది బెటర్గా అనిపించింది నాకు. 2 ఉన్నాయి కదా మన దగ్గర సిల్వర్వి గజలక్ష్మి కామాక్షి దీపాలు. 2 పెట్టుకున్నప్పుడుకి కూడా ఉంటాయి అని చెప్పేసి 2 తీసుకున్నాను. ఒక్కొక్కటి 450 రూపీస్ పడింది. కొంచెం వెయిట్ తక్కువే ఉంది కానీ దీపానికి అయితే సరిపోతుంది. అంటే వంచితే వంగేలాగా అయితే ఏం లేదు. సరే, అయితే ఈరోజు సాయంత్రం వీటిని నేను ఇప్పుడు ఓపెన్ చేశాను కదా, తీసుకెళ్ళి వాష్ చేసుకున్నాను. వాష్ చేసి తెచ్చుకున్నా. అందులో ఒకటి పెట్టుకుందామని చెప్పేసి ముందుగా ఆయిల్ పోసుకున్నాను. అయితే 3 ఒత్తుల్ని ఒకటిగా ఇట్లా దగ్గరికి చేసి ఆయిల్లో తడిపితే ఈజీగా వెళ్ళిపోతాయి అని చెప్పేసి పెడుతున్నాను. నేనైతే బ్రాస్ దానికైతే ఆయిల్లో తడిపే పెట్టేదాన్ని. దీనికి కూడా ట్రై చేశాను అట్లా. కింద వైపు నుండి పక్క నుండి హోల్ ఉంది, అంటే కొంచెం చాలా ఎక్కువే ఓపెన్ ఉంది. అందులో నుండి సెంటర్లోకి పైనకు పంపించాలి. కొంచెం వెళ్ళలేదు. నేను పైనుండి కిందకి తీస్తుంటేనే వచ్చింది. సో కొత్తది కదా, కొంచెం టైం పడుతుంది అలవాటు అవడానికి అనిపించింది. బాగానే నిలబడింది. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. మరి ఆయిల్లో నిలబడుతుందా లేదా అని కూడా అనిపించింది నాకు. బాగానే నిలబడింది, ప్రాబ్లం ఏం లేదు. ఇలా కామాక్షి దీపాన్ని వెలిగించుకున్నాను. ఈ అగరబత్తి తీసుకెళ్ళి బయట తులసి దగ్గర పెట్టేసుకొని వస్తా. ఎందుకంటే ఇది చెప్పాను కదా శ్రీరుద్రాది అని చెప్పేసి, కొంచెం ఎసెన్స్డ్ సెంటెడ్ అనుకుంటాను. ఇంకా పొగ కూడా ఎక్కువగా వచ్చేస్తుంది. అయిపోయాయిలేండి. రోజు ఇట్లా దీపం పెట్టుకొని బయట బాల్కనీలో పెట్టడానికి అనేసి అలా వాడుతూ ఉన్నాను. అయితే అగరబత్తీలు 2 వెలిగించి చూపించాలా స్వామికి అని చెప్పేసి ఒకసారి ఒకళ్ళు అడిగారు. అవసరం లేదండి, ఒక్కటైనా కూడా చూపించవచ్చు. అక్కడ మనము ఆ ధూపాన్ని మాత్రమే మనకి లెక్క, కానీ ఎన్ని వెలిగిస్తున్నాము అనేది లెక్క కాదు. సరే, నేను కూడా ఇవి ఇయర్ రింగ్స్ ఒకటి నచ్చాయని చెప్పేసి తీసుకున్నాను. ఇవి ఒక 30,000 అయ్యాయి. బాగున్నాయి కదా ముత్యాలు. చైన్స్ వచ్చేసి సపరేట్గా తీయొచ్చు, మళ్ళీ పెట్టొచ్చు. ఉట్టి స్టడ్గా అయినా పెట్టుకోవచ్చు, చైన్స్ తగిలించుకొని అయినా పెట్టుకోవచ్చు. ఇవి పర్ల్స్తో కూడా కలిపి 4.5 గ్రామ్స్ అయ్యాయి. పర్ల్స్ లేకుండా అయితే కనుక ఒక 3.75 గ్రామ్స్ వచ్చాయి. అంటే 3/4 గ్రాము పర్ల్స్ పడింది. అంటే పర్ల్స్ కాస్ట్ తక్కువేలే, గోల్డ్ కాస్ట్లో వెయ్యరు కదా. సో 29,000 చేంజ్ పడింది. బాగున్నాయి, చూశాక నచ్చాయి. ముత్యాల్లో నాకు ముత్యాలు, పగడాలవి, పోగులు ఇష్టం. నా దగ్గర పగడాలది అయితే ఒక సెట్ ఉంది ఇలాంటివే, కానీ సింగిల్ చైన్, లాంగ్ చైన్ వచ్చేదన్నమాట. పైన ఒక పగడం ఉంటుంది, లాస్ట్లో కింద ఒకటి ఉంటుంది. ముత్యాలు అయితే లేవు అని చెప్పి బాగున్నాయి అక్కడ, అందుకనే తీసుకున్నాను ఇది. ఎప్పటిలాగానే ఏదైనా కొత్త వస్తువు తెచ్చుకున్నప్పుడు అమ్మవారి దగ్గర చూపించుకొని ఇట్లా పసుపు, కుంకుమ, పుష్పము తీసుకొని నమస్కారం చేసుకుంటాను. ఇది మామూలుగా ఇవైతే వాష్ చేయలేదు. నేనైతే వాష్ చేసి ప్లేట్లో పెట్టుకొని పెడతా కదా, వాష్ చేయలేదు కదా అని చెప్పేసి టేబుల్ మీద అట్లా అమ్మవారి పీఠం మీద పెట్టకుండా జస్ట్ అట్లా అక్కడ చూపించి పసుపు, కుంకుమ అలాగే పుష్పం తీసుకున్నాను. నేను పీఠం మీద పెట్టింది ఒక గజలక్ష్మి కామాక్షి దీపం కదా. ఇట్లా నా దగ్గర ఉన్న పూజకి నేను ఉపయోగించే సిల్వర్ సామాన్లు ఇక్కడ పెట్టుకుంటాను. పూజకైతే తక్కువ సామాన్లే ఉన్నాయి నాకు సిల్వర్వి. ఇంకా ఇది ఇంకొక గజలక్ష్మి కామాక్షి దీపము. అట్లానే మనము కొంచెము చిన్నది, నేను ధనలక్ష్మి కొంచెం పెట్టుకున్నాను కదా, ఆ తర్వాత బ్రాస్ది యాంటిక్ ఒకటి తీసుకున్నాను కదా, అది పెట్టుకున్నాను. ఈ సిల్వర్ ధనలక్ష్మి కొంచెంలో స్వామివారికి నేను ఆవు పాలు సమర్పించుకోవడానికి పెట్టుకున్నా. ఈ బౌల్ చూసారండి, కింద వైపు అంతా కూడా కాపర్ కలర్లో ఉంది. ఇది వచ్చేసి మా సాహితీ అన్నప్రసన్నకు ముందు మేము డైనింగ్ సెట్ అని చెప్పి తీసుకున్నాము. అంటే ఇలా ఎప్పుడు జిఆర్టీకి వెళ్తాం కదా, జిఆర్టీకి కాకుండా చిన్న షాప్లో తీసుకున్నాము, ఇంటి దగ్గర షాప్లో.
అక్కడ అప్పుడు బాగానే ఉన్నాయి, అంతా ఏం తెలియలేదులేండి. తర్వాత ఈ మధ్య నేను మన దగ్గర పీతాంబరి రుపేరి ఇది ఉంది కదా మనకి లిక్విడ్, దాంతో సిల్వర్ అన్ని వాష్ చేసినప్పుడు వాటి లోపల ఉన్న కాపర్ అనేది బయటపడింది. అంటే కంప్లీట్గా చీటింగ్ అన్నమాట. బయట షాప్స్లో వచ్చేసి, చిన్న షాప్స్లో, అంటే అందరూ అట్లా చేస్తారని కాదు కానీ మాకైతే ఇట్లా జరిగింది. ఇప్పుడు నేను పక్కన పెట్టిన 2 బౌల్స్లో కూడా కాపర్ బయటపడింది. ఇది జిఆర్టీలో తీసుకున్న బౌల్. ఒకసారి సత్యనారాయణ వ్రతం కోసం అని చెప్పేసి అక్షంతలు కలుపుకునే గిన్నె అనేసి అది తీసుకున్నాము. అదైతే బాగానే ఉంది. ఇంకా పెద్ద షాప్స్లో జిఆర్టీలో కానివ్వండి, మలబార్ అని ఇట్లాంటి పెద్ద షాప్స్లో తీసుకున్నవి ఏం లేదులే, కానీ చిన్న షాప్స్లో తీసుకున్న సిల్వర్ సామాన్లు మనకి గుర్తు ఉంటాయి కదా, అవి వాటిలో మట్టుకు కాపర్ బయటపడింది. సరే మారుద్దామా అనుకున్నాం, కానీ ఎందుకులే ఏముంది, సరే పోనీ అనేసి ఊరుకున్నాము. అట్లాగే ఉంచేసాను, ఏముంది కాపర్ అయినా మంచిదే కదా అని. కాకపోతే వాళ్ళు సిల్వర్ కాస్ట్ వేసేసి మన దగ్గర ఎక్కువ ఛార్జ్ చేసేస్తారు. ఇది వచ్చేసి 10,000 అయింది. ఈ బౌల్ గురించి చాలామంది అడుగున్నారు. నేను రీసెంట్గా లాస్ట్ మంతే తీసుకున్నాను నేను జిఆర్టీలోనే. దీనికి వచ్చి కింద 3 లెగ్స్ లాగా వచ్చాయి కదా, ఆ లెగ్స్ దగ్గర చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో మట్టుకు కొంచెం వాటర్ ఉండిపోతున్నాయి. కాస్త జాగ్రత్తగా విదిలించి ఆ నీళ్లు పోయిన తర్వాత ఆరేలాగా పెట్టుకోవాలి. అయినా యాంటిక్ ఫినిష్ కదా, మనకేమీ మచ్చలు పడడం నల్లబడిపోవడం ఏమీ ఉండదు. అసలు ఓపెన్గా ఎన్ని రోజులు అట్లుంచినా ఇలాగే ఉంటుంది, కంప్లీట్గా ప్యూర్ సిల్వర్ కాబట్టి. సరే సిల్వర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇవి కాపర్ కలర్లోకి వచ్చేసిన బౌల్స్ చూపించాను. అదే షాప్లో ఇది కుంకుమ పోసుకునే బాక్స్ కూడా ఎప్పుడో చానాళ్ళు అయింది తీసుకొని. దీనిలో అయితే ఏం కంప్లైంట్స్ లేవులేండి, పక్కన ఉంది కాబట్టి చూపిస్తున్నా. అక్కడ ఏమైందంటే ఒకసారి వెరీ ఫస్ట్లో నా దగ్గర ఇంత పూజ ఐడల్స్ ఇట్లా విగ్రహాలు ఇవన్నీ ఏం లేనప్పుడు, చిన్న పూజ గది అట్లా ఉండి పెట్టుకునేటప్పుడు, ఈవెన్ అప్పటికైతే నేను సిల్వర్ ఫోటో ఫ్రేమ్స్ కూడా కొనుక్కోలేదు. అప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని చెప్పేసి లక్ష్మీ అమ్మవారిని తెచ్చుకోవాలి అని అనుకొని తిరిగితే ఎక్కడ కూడా దొరకలేదు. అంటే అంతకుముందు ఇట్లా బ్రాస్ ఐడల్స్ ఇట్లా పెట్టుకుందామన్న ఉద్దేశం లేదు. అవన్నీ పెట్టుకొని వాళ్ళమైనా కూడా మనము వెండిది అయితే పెట్టుకుంటాం కదా, అమ్మవారిది చిన్న విగ్రహము, అలాగే బంగారు రూపు వెండి విగ్రహం అట్లా పెట్టుకుంటాం కదా. అయితే దగ్గరలో ఉన్న ఆ షాప్లోనే, ఈ బౌల్స్ కొన్న షాప్లోనే అమ్మవారిదిను గణపతిది ఉంటే 2 తీసుకున్నా. అప్పుడు అంత నాలెడ్జ్ కూడా లేదు నాకు. ఒక 5-6 ఇయర్స్ ముందు అయితే సాలిడ్గా ఉండాలి, లోపల హాలో ఉండకూడదు, గ్యాప్ ఉండకూడదు, అట్లాంటిది నాలెడ్జ్ కూడా లేదు. పైకి చూడడానికి అయితే బాగున్నాయి కదా అని 2 తీసుకొచ్చుకున్నాను. చాలా ఇయర్స్ నేను పూజలు కూడా చేసుకున్నాను. ఆ తర్వాత తెలిసిందనమాట, ఇదిగోండి ఇక్కడ కామాక్షి అమ్మవారిది చూపిస్తున్నాను కదా, ఇట్లా ఉండేదన్నమాట అప్పటిది ఆ వెండి అమ్మవారిది. ఇట్లాగే కింద పీఠము పద్మపీఠం ఉండేది, పైన అమ్మవారు. కానీ తెలుసు లోపల హాలో ఉందని అయితే తెలుసు, అలాంటివి చేయకూడదు అనేది అయితే తెలియదు. సరే తీసుకెళ్ళి నేను ఎక్స్చేంజ్ చేసేద్దాము అని చెప్పేసి జిఆర్టీ గోల్డ్ షాప్కి వెళ్ళాము. ఇది సిల్వర్ ఫోటో ఫ్రేమ్స్ తీసుకోకముందు, అవి కూడా ఉన్నవి కొంచెము కొన్ని వద్దు అనుకున్న సిల్వర్ అన్నీ ఇచ్చేసి ఇలా ఫోటో ఫ్రేమ్స్ తీసుకుందాము, ఫొటోస్ రూపంలో పెట్టుకుందాము అని చెప్పేసి తీసుకుని వెళ్తే అక్కడ వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళు మెల్ట్ చేస్తారు కదా. అయితే చేసినప్పుడు లోపల ఏంటి మిక్స్ చేయడం కూడా కాదు, అందులో మిక్స్డ్ వచ్చేసి ఎక్కువ కాపరే ఉంది, కొంచెమే సిల్వర్ ఉంది. అది ఒకటి తెలిసింది. అది కూడా అట్లుంచేసేయండి, సరే పోన్లే అనుకోవచ్చు. లోపల ఏముందంటే ఒక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ దగ్గర 2 ఇంచెస్ది ఇనప ముక్క పెట్టారండి లోపల. ఇప్పుడు అమ్మవారి విగ్రహం వచ్చేసి హాలో ఉంది, కింద క్లోజ్ ఉంటుంది, ఆ పద్మపీఠం దగ్గర సీల్ చేసేసి ఉంటుంది. ఆ లోపల వచ్చేసి ఇప్పుడు బాక్స్లో పెట్టి మూత పెట్టేసినట్టు అమ్మవారిది ఆ రూపు లోపల ఇనప ముక్క పెట్టేసి, చాలా బరువు ఉంది ఇనుప ముక్క, ఆ ఇనుప ముక్క పెట్టేసి కింద సీల్ చేసేసారు. అది కొంచెం ఇట్లా అన్నప్పుడు ఏదో సౌండ్ అయితే మాకు వచ్చేది, కానీ వాళ్ళు ఏంటంటే అమ్మవారి చేతిలో పద్మాలు ఉన్నాయి కదా 2 వైపులా, అవేమన్నా మోగుతున్నాయేమో అనుకున్నా, ఇంకా అసలు అర్థం కాలేదు. అయితే జిఆర్టీలో వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు లోపల నుండి అంత ఇనప ముక్క వచ్చేసింది. అంటే ఏంటంటే వెయిట్ ఎక్కువగా మెజర్ అయ్యి వాళ్ళకి ఛార్జ్ ఎక్కువ పడాలి అని అనేసి అలా చేశారు. కానీ దానివల్ల డబ్బులు పోయాయి, అది కాదు. కానీ విషయము, ఇన్నాళ్ళు మనం ఎంతో పవిత్రంగా పూజ గదిలో పెట్టుకొని వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము, అన్ని శుక్రవారాలు లక్ష్మీ పూజలు అన్నీ చేసుకుంటాము, అభిషేకాలు చేసుకుని పసుపు కుంకుమ గంధాలన్నీ పెట్టుకొని చక్కగా పూజ చేసుకుంటాం కదా. అక్కడ ఐరన్ ఉంది అని తర్వాత తెలిసినప్పుడు ఎంతో కష్టంగా అనిపిస్తుంది కదా మనకి. అందుకని అమ్మవారి విగ్రహాలు కానీ ఏదైనా విగ్రహాలు తీసుకుంటున్నాము అని అన్నప్పుడు కొంచెము రిప్యూటెడ్ షాప్స్లోనూ లేదా బాగా తెలిసిన వాళ్ళ దగ్గర అట్లా చూసుకొని
చాలా జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ బట్టలు కానీ ఇంకేదో కిచెన్ అప్లయన్సెస్ అలాంటివి అయితే ఒకసారి కొంటాము అంతగా అనిపించలేదనో లేదా మార్చేయడం అలా ఉంటుంది. కానీ పూజలో పెట్టుకునే దేవతామూర్తులను అంటే మనము ఒకసారే కొంటాము. ఒకసారి మనం కొన్నాము, ఒక ఫోటో ఫ్రేమ్ కానీ ఒక విగ్రహం కానీ కొన్నాము అని అంటే అది కొన్ని తరాలకి ఫార్వర్డ్ అయ్యేలాగా ఉండాలి. కాబట్టి మనం ఏదైనా బంగారు వస్తువు, ఇప్పుడు హారమో గాజులో నెక్లెస్లు వడ్డాణాలు ఇలాంటివి చేయించుకునేటప్పుడు మన చాలా ఆలోచించి డిజైన్ కూడా సెలెక్ట్ చేసుకొని ప్యూరిటీ చెక్ చేసుకుని మంచి ప్లేస్ ఎక్కడ అనేది చూసుకొని అలా కొంటుంటాం కదా. సో దేవతామూర్తులను కూడా కొని పెట్టుకోవాలి, పూజ చేసుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు కూడా అంత కేర్ తీసుకొని కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేనైతే ఫేస్ చేశాను. వాళ్ళు ఏదన్నా చీట్ చేద్దాము, కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకోవడం కోసం కాపర్ మిక్స్ చేసినా సరే ఉంది. నాకైతే అసలు ఇనప ముక్క పెట్టేశారు, అమ్మవారి విగ్రహం లోపల ఇనప ముక్క పెట్టేసి ఇచ్చేసారు. బాగా బరువు ఉన్నది. ముక్క అంటే ఏదో రేకు ముక్క లాగా కూడా కాదు, అది ఒక రాడ్ లాగా అనమాట, సన్నటిది, ఒక 2 అంగుళాలది చిన్న ఐరన్ రాడ్ లాంటిది పెట్టేశారు. మంచిగా వెయిట్ మెజర్ అవుతుంది కదా అని చెప్పేసి. ఈ సిచ్యువేషన్ ఎందుకు షేర్ చేసుకోవాలి అనుకున్నానంటే, ఏమైనా కొనుక్కునే వాళ్ళు కొంతమందిని నేను చూస్తున్నాను బయట ఇట్లా లోపల హాలో ఉన్న ఐడల్స్ కూడా తీసుకుంటున్నారు. అవి విగ్రహారాధన కిందకైతే రావు, మనకి ఏదో ఫోటో పెట్టుకున్నట్టే అర్థం వస్తుంది. అయినా పర్వాలేదు, ఏదో ఫోటోకి చేసుకున్నట్టే చేసుకుంటాము, మాకు చూడటానికి కంటి ముందు ఒక ఆధారం ఉండాలి అని అనుకుంటే అలా తీసుకోవచ్చు, ఏం కాదు. కానీ విగ్రహానికి చేసుకోవాలి అనే కోరిక ఉన్నప్పుడు ఖచ్చితంగా సాలిడ్గా ఉండే విగ్రహమే తీసుకుంటమే మంచిది. అది కూడా మంచి షాప్స్లో తీసుకోవడమే మంచిది. కరెక్ట్గా హాల్ మార్క్ ఇచ్చి వాళ్ళు ప్యూరిటీ ఇంకా అదర్ మెటల్ ఏమి మిక్స్ చేయలేదన్న గ్యారంటీతో బిల్లు అలా ఇచ్చే వాటిలోనే తీసుకోవడం మంచిది. అది కాపర్ అయినా కానివ్వండి, బ్రాస్ అయినా కానివ్వండి, సిల్వర్ అయినా కానివ్వండి, అట్లా చూసుకొని మంచివి కొనుక్కోవడమే మంచిది. అప్పుడే మనకి నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇవే విగ్రహాలు ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. అదొక ఆస్తిలాగా అనమాట. సో ఈ వీడియో కొంతమందికైనా యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందామండి. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.